సవాల్ ప్రతి సవాల్తో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా చూసుకుందాం రా అంటే రా అనుకుంటూ సవాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లిలోని తన నివాసం నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపుడి గాంధీ బయలుదేరారు. తన అనుచరులతో కలిసి గాంధీ క్యాన్వాయ్గా వెళ్తున్నారు. నా ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చున్నా. వాడు వస్తాడని ఎదురు చూస్తున్నా. మరో 10 నిమిషాలు చూస్తా, నేను బయలుదేరుతా. విజ్ఞత కలిగించే విధంగానే దీన్ని పట్టుదలగా తీసుకున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఇటువంటి దుర్మార్గులు ఎవరిని చూడలే. ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారి పక్కన చేరి ఈ భ్రష్టు పట్టించడం మూలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. అది కేసీఆర్ గారు గమనించాలా. 2018లో ఇడు కోవట్టు మీకు తెలుసు. మీ విషయాలు అక్కడ చెప్పాడు, అక్కడ విషయాలు మీకు చెప్పాడు. ఆ ఫోను డేటా తీసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. 18 విషయం కూడా ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాను అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 11 గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు. 11 దాటింది. మీరు 12కి మీరు వెళ్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా నా టైం కాగానే నేను బయలుదేరుతా. మీరు అడ్డు వచ్చినా, పోలీస్ అడ్డు వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా ఆగను. నా కాన్స్టిట్యున్సీలో ప్రజలను పలకరించడానికి వెళ్తా. ఆ కాలనీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఆ కాలనీకి నేను వెళ్తా. నా కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. వాడికి కష్టాలు వచ్చినప్పుడు, వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజలే కాపాడారు. నా పార్టీ ప్రజలు, నా మిత్రులు, శ్రేయభిలాషులే అతన్ని కాపాడారు. 100 మంది నేను పంపా. వాడు నా మీద నాకుండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా. 3-4 పార్టీలో చేరటం, పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు, వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? రా మా బీఆర్ఎస్ పార్టీ కన్వా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clockకి 1:30కో 2 o'clock తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా. మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్. ఇక అరికెపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వీరి మధ్య యుద్ధం హీట్ పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అరికెపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కూకట్పల్లి నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కొండాపూర్లో ఉన్నటువంటి చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనకాల సైడ్ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున తన కాన్వాయ్ తోటి, అనుచరులతోటి కలిసి వెళ్ళారు. సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాళ్ళని ఖచ్చితంగా నేను స్వీకరిస్తున్నాను. ఆయన నా ఇంటికి 11 గంటలకు వస్తా అని చెప్పేసి అన్నారు. సో నేనే స్వయంగా ఆయన్ని ఆహ్వానించేందుకు నేను ఇక్కడ బయట కుర్చీ వేసుకొని కూర్చున్నాను. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఇంటికి రాలేదు కాబట్టి సో ఇక గంట సేపు ఎదురు చూస్తున్నాను. సో ఇక నేనే 12 గంటలకి తన నివాసం నుంచి మన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. సో అదే చెప్పిన ప్రకారం జరిగింది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి నివాసం కాబట్టి సో అది నా సొంత నియోజకవర్గం. నేను అక్కడ ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే ఉందో అక్కడ ప్రజలతో నివాసం ఏదైతే ఉందో అక్కడ ప్రజలతో నేను మమేకమయ్యే రైట్స్ కూడా నాకున్నాయి. ఎందుకంటే అదంతా కూడా షెర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎవరు అడ్డుపడినా, పోలీసులు అడ్డుపడినా, ఎవరు అడ్డుపడినా కూడా ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాల్సిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం కాన్వాయ్ ఫాలో అవుతున్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ J2 మెట్రో స్టేషన్ దగ్గర వరకు అయితే వచ్చాము. సో ఆయన కొంత కాన్వాయ్ అయితే ముందు వెళ్తుంది. ఇప్పుడే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కూడా ఆయన కాన్వాయ్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా మరి కాసేపట్లో కొత్తగూడ సిగ్నల్, అక్కడ నుంచి కొండాపూర్ సిగ్నల్ నుంచి బొటానికల్ గార్డెన్ ముందు నుంచి నేరుగా పాటి కౌశిక్ రెడ్డి
వెళ్తున్నట్టుగా కూడా చెప్తున్న అనుచరులు. సో ఏదేమైనా సరే అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాను, అలాంటి చీడపురుగు లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పెద్ద ఆయన కేసీఆర్ కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాడి కౌశిక్ రెడ్డి అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం కూడా నిర్వహించారు. నేను ఖచ్చితంగా రేపు మళ్ళా తిరిగి ఉదయం 11 గంటల సమయానికి అరకపూడి గాంధీ ఇంటికి నేను వెళ్తాను. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మేము చేరుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే రేపు 11 గంటలకి ఆయన వస్తారని చెప్పేసి కూడా మీడియా సమావేశంలో చెప్పారు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఆయన వచ్చేది కాదు, నేనే స్వయంగా ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ పోలీసులు మరి అరకపూడి గాంధీని నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పంపిస్తారా, లేదంటే మధ్యలోనే అడ్డుకుంటారా ఏంటనేది కూడా మనకు తెలియాల్సింది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కాక అరకపూడి గాంధీ నా ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆయన్ని నేను ఆహ్వానిస్తాను, మా ఇంట్లో భోజనం తినిపిస్తాను, అవసరమైతే గాంధీ మన తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తాను, అక్కడ నుంచి నేరుగా కేసీఆర్ దగ్గర కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య ఈ యొక్క పార్టీ మార్పుపై సంబంధించి మాత్రం ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను బీఆర్ఎస్ సభ్యుడిగా గెలిచాను కాబట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో లేరు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనకి ఎలా పిఎస్సీ చైర్మన్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనము జేఎన్‌టూ దగ్గరలో ఉన్నాము. జేఎన్‌టూ దగ్గర నుంచి వాళ్ళ కాన్వాయ్ ముందు వెళ్తున్న దృశ్యాలను మన వీడియో జర్నలిస్ట్ చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కాన్వాయ్ కూడా దాదాపుగా ఇక్కడ మనకి ఫోరం మాల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కూడా ఎక్కినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఆ ఫోరం మాల్ దగ్గర ఫ్లైఓవర్ పెద్ద ఎత్తున గాంధీ అనుచరులందరూ కూడా దాదాపుగా 12 వెహికల్స్ తోటి ఆయన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్పై ఖచ్చితంగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఈటెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, అంటే మన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభివృద్ధి కోసమే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి కానీ, అదేవిధంగా మనకి మెదక్ నుంచి కూడా మన కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ, అదేవిధంగా జహీరాబాద్ నుంచి మాణిక్యరావు కానీ, ఇక్కడ పటాన్చేరు నుంచి గూడెం మైపల్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ అభివృద్ధి కోసము మేము కలిశామని చెప్పేసి కూడా చెప్పారు. దానిలో భాగంగానే నేను కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో తప్పేముందని చెప్పేసి కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నాకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులకి ఇష్టం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది హరీష్ రావుకి రావాలని చెప్పేసి దానిలో కుట్రలో భాగంగానే నాకు ఇవ్వడం వల్ల ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉండడం సరైనది కాదు. ఎందుకంటే ఆయన 2018 నుంచి కూడా ఆయన ఒక మధ్యవర్తిగా, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, ఇక్కడ విషయాలు అక్కడ, కాబట్టి అలాంటి వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తాను అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ దగ్గరకు వచ్చి ఆయన చెప్పడం ద్వారానే ఆయన్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు తప్ప ఆయన్ని చేసుకోరని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన ఫోల్ డాటా తీస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక మధ్యవర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి విషయాలన్నింటినీ కూడా షేర్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఉండడం వల్ల పార్టీకి కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే అరకపూడి గాంధీ సవాలు ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్ ఏదైతే ఉందో అరకపూడి గాంధీ స్వీకరించారు. కానీ మరి ఇక ఆయన రాకపోవడం వల్లనే ఇక నేరుగా నేనే వెళ్తాను పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అని చెప్పేసి కూడా ఆయన తన నివాసం నుంచి అదే 12 గంటల సమయానికి కరెక్ట్గా 12 గంటల సమయానికి ఆయనైతే ఇక్కడ ఇదే మార్గం నుంచి ఆయన కొండాపూర్ బయలుదేరితే వెళ్ళారు. చూడాలి మరి అక్కడ పరిస్థితులు నెలకొంటాయి అనేది కూడా మనకైతే కొంత ఉత్కంఠంగా అయితే అక్కడ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించారు. కాబట్టి చూసుకుందామని చెప్తున్నారు, కొట్టుకుందాం అంటున్నారు, ఒక్కడివే రా అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి సవాల్ ఇస్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా అక్కడైతే నెలకొండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సైదులు, మనం మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే వీరిరువురి ఇంటి దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరి ఎట్టకేలుగా అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ బయలుదేరారు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు కౌశిక్ రెడ్డికి ఇంటికి చేరుకునేందుకు? అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరగవచ్చు, అక్కడ ఎలాంటి పోలీసులు ఎలాంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు?
ప్రస్తుతం అయితే అక్కడ సైబరాబాద్ పోలీసులందరూ కూడా ఉదయం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఇటు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా ఒక్కొక్కరుగా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇటు అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి అంటే గంట సేపటి నుంచి కూడా ఎవరు కూడా ఊహించలేదు. అంటే ఈయన రారు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి సో కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా సమాచారం అందింది, అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కూడా సమాచారం సేకరించారు. కాబట్టి సో ఇక సైబరాబాద్ పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మాదాపూర్కి సంబంధించిన డీసీపీలందరూ కూడా అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక భారీ బంధువు అంటే కొంత కాబట్టి సో చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు కూడా బట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా మరో 10-15 నిమిషాల్లో ఆయన ఇటు చిరెక్ స్కూల్ అంటే మన బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఉంటుంది. కాబట్టి సో అక్కడ మరో 15 నిమిషాల లోపు ఆయన చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆయన హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. హైటెక్ సిటీ సిగ్నల్ తర్వాత నేరుగా అక్కడ నుంచి కొత్తగూడ సిగ్నల్, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే బొటానికల్ గార్డెన్ సిగ్నల్ నుంచి 10 నిమిషాల సమయంలోనే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి అయితే చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఇక మరి పోలీసులు మాదాపూర్ పోలీసులు మార్గం మధ్యలో ఏమన్నా అరకపూడి గాంధీని అడ్డుకొని ప్రయత్నం చేస్తారా లేదంటే ఎల్లనిస్తారా అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మనం ఒక 15 నిమిషాల వ్యవధి తేడాతోటి మనం కొంత దూరంలో ఉండిపోవాల్సి వచ్చింది ట్రాఫిక్ అంతరాయం వల్ల. సో మరో 10 నిమిషాలు అయితే మనం కూడా రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొండా మాత్రం పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో అట్నే కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కూడా మన వెహికల్ వెనక సైడ్ నుంచి కూడా ఫాలో అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏమైనా సరే ఒక్కసారిగా రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం ఇటెక్కడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ప్రతి సవాళ్ళు విసిరినప్పుడు కామన్గా చాలా సందర్భంలో ఇలాంటి నాయకుల మధ్య ప్రతి సవాళ్ళు చాలా చర్చలు అంటే ఇసురుకున్నారు, మాట్లాడుకునే సందర్భం కనిపిస్తుంది. ఒకరంటే ఒకరు నేను వస్తుంటే నూరా అని చెప్పేసి అనుకోవడంలో మాత్రం ఇది మొదటిసారి అని కూడా చెప్పవచ్చు. అందుకు ఖచ్చితంగా ఇటు అరకపూడి గాంధీ అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన సవాల్ని స్వీకరించారు. ఖచ్చితంగా ఆయన రాకపోవడం వల్లనే నేను వెళ్తానని చెప్పేసి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే తన ఇంటికి బయలుదేరడం జరిగింది. ఓకే సైదులు, మరి ఇప్పటికే అయితే వీరిరువురు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు తూటాలు అయితే పేల్చుకున్నారు, ఒకరిపై ఒకరు ప్రతి సవాళ్ళు చేసుకున్నది అయితే మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా ఇప్పుడైతే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ ఇంకా ముదిరే అవకాశం ఉందా? సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? అలాగే ఇప్పటివరకు మరి పార్టీ పెద్దలు ఎవరైనా దీనిపై స్పందించే అవకాశం ఉందంటారు? అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది, హరీష్ రావు కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇటు ఇప్పుడు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసాన్ని కూడా కొంత తెలియాల్సిందంటే వాస్తవంగా ఇద్దరి మధ్య ఇలాంటి సవాళ్ళు ఒక మంచి వాతావరణంలో కాక ఇలాంటి వ్యాఖ్యలు చూసినట్లయితే బాగుండేదని కూడా అందరూ అభిప్రాయం. కానీ అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డి నిన్న సమావేశంలో సీరియస్ ఆన్సర్ తీసుకొచ్చి మీడియాకు చూపిస్తూ ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారారో వాళ్ళందరూ కూడా ఈ చీర కట్టుకొని గాజులు వేసుకొని తిరగండి అని చెప్పేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవన్నీ వ్యాఖ్యలు చాలా సీరియస్ గా తీసుకున్నారు అరకపూడి గాంధీ. ఇలా వ్యాఖ్యానించడం సరైనది కాదు, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన గతంలో కూడా మహిళలను కించపరిచారు, గతంలో ఆయన గవర్నర్ను కూడా కించపరిచే విధంగా మాట్లాడారు, తర్వాత క్షమాపణ చెప్పాడు. సో ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉండడం సరైనది కాదని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వ్యవహార శైలి వల్ల పార్టీకి కూడా పెద్ద నష్టం కలుగుతుంది. కేసీఆర్ లాంటి మంచి వ్యక్తులకి ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల కూడా చాలా మంది నాయకులందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వాళ్ళ వల్లనే అని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై కూడా ఇప్పుడు కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఖచ్చితంగా హరీష్ రావు కూడా అందుబాటులో ఉన్నారు. ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఆయన కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఇంతటితో ముగుస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ రేపు నేను 11 గంటల సమయానికి ఇటు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు షమీపూర్ రాజు తోటి కలిసి రంగారెడ్డి జిల్లా పార్టీకి చెందినటువంటి నాయకులు అందరితో కలిసి నేను మళ్ళా వాళ్ళ ఇంటి పైన జెండా ఎగరేస్తాను, ఆయనకి టీఆర్ఎస్ కండవ కప్పుతాను. అక్కడ నుంచి ఓకే సైదులు, మీరైతే కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీని అయితే క్యాన్వన్